మీకు ఒక కంపెనీ ఉందనుకోండి, డిజాస్టర్ రికవరీ అనుకోండి. సో ఆ కంపెనీలో మీరు కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఫైర్ ఇంజిన్స్ మీరు కొనుక్కున్నారనమాట. సో చాలా కోట్లు మీరు ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నారనమాట. సో చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, వాటికి ఆ బిల్డింగ్కి రెంట్ కడుతున్నారు, స్టాఫ్కి జీతాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. మరి ఆదాయం రావాలి కదా. ఆదాయం రావాలంటే ఎక్కడో ఒక చోట ఫైర్ యాక్సిడెంట్లు జరగాలి, అంతేనా? అప్పుడే మీకు ఆదాయం వస్తుంది. కానీ ఆదాయం పెరగాలి అంటే ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ జరగాలి అని కోరుకోవడం ధర్మమేనా? తప్పు కదా, అధర్మం కదా. మరి అలాంటప్పుడు మరి మీ జీవితం ఎలా సాగుతుంది ఆలోచించండి. సో ఇలాంటి రకాల బిజినెస్లు చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి ప్యాషన్ కలిగినటువంటి బిజినెస్ చాలా ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు వారి బ్రతుకు తెరువు ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? కరెక్ట్గా ఇలాంటి క్రిటికల్ థింకింగ్కి సంబంధించిన విషయాలే స్ట్రెస్ ఫ్రీ సెక్యూరిటీ అనే పుస్తకంలో చెప్పబడినాయి అన్నమాట. స్ట్రెస్ ఫ్రీ సెక్యూరిటీ అనే పుస్తకంలో 11 స్టోరీలు ఉన్నాయి. చాలా చిన్న చిన్న స్టోరీలు. పుస్తకం కూడా చాలా చిన్నది. అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. స్ట్రెస్ ఫ్రీ సెక్యూరిటీ. అది చదివాక మీకు క్రిటికల్ థింకింగ్ అనేది అలవడుతుందన్నమాట. సమాజాన్ని మీరు సరైన కోణంలో చూడగలుగుతారు. సమస్యల్ని సరైన పద్ధతిలో మీరు సాల్వ్ చేయగలుగుతారనమాట. ఇంకెందుకు ఆలస్యం? మీరే వెతకండి, కొనుక్కోండి, చక్కగా చదవండి. అద్భుతమైనటువంటి పుస్తకం.